సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులు అన్నట్టుగా మారింది సీన్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా పోలీసులు నాంపల్లి కోర్టు మెట్లెక్కడం అప్పట్లో హాట్ టాపిక్. తాజాగా న్యాయస్థానం ముందుకు వచ్చిన ఈ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇక అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది మధ్య నాంపల్లి కోర్టులో వాడివేడిగా వాదన నడిచింది. చివరకు విచారణను జనవరి 3కు కోర్టు వాయిదా వేసింది. రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణమంటూ కోర్టు దృష్టికి వెళ్లారు పీపీ. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందంటూ వాదించారు. అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే పోలీసు విచారణకు సహకరించారని, అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ని కొట్టివేయాలని తన వాదనలు వినిపించారు పీపీ. అదే సమయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం అల్లు అర్జున్ కు వర్తించదన్నారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిరంజన్ రెడ్డి. అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు ఆయన తరపు న్యాయవాదులు.